ఆవిడ్ని గుర్తుపట్టగానే హేమ మొహం ఒక్కసారిగా ముడుచుకుపోయింది. ఏం హేమ, నేనెవరో తెలియలేదా? తెలిసి నాటకం ఆడుతున్నావా? కటువుగా అంది. వసుంధర ఆంటీ, బాగున్నారా? ముఖాన నవ్వు పులుముకుంటూ అంది. నేను బాగానే ఉన్నాను, నువ్వు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నావు. నా మనవరాలి సంపాదనతో కులుకుతున్నావు. వసుంధర కళ్ళల్లో నుంచి నిప్పురవ్వలు రాలాయి. ఆంటీ, మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. మొదటిది, ఆరాధ్య నా కూతురు, మీ మనవరాలు కాదు. రెండోది, నాకు నా కూతురి సంపాదన తినాల్సిన అవసరం లేదు. ఈ రోజుకి నా కూతురిని నేనే పోషిస్తున్నాను. ఆఖరిది, ఆరాధ్య డబ్బు కోసం కచేరీలు చేయడం లేదు. ఎక్కడ చేసినా చారిటీ కోసం చేస్తుంది. నెమ్మదిగా అన్నా స్థిరంగా అంది హేమ. వసుంధర మళ్ళీ ఏదో మాట్లాడబోతుంటే పూర్తి కథ కోసం ఆరాధ్య కింద కనిపిస్తున్న ప్లే బటన్ని క్లిక్ చేసి ఫుల్ వీడియోలోకి వెళ్ళండి. కథ విని నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను ఆడియోలో వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి, నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎన్నో మంచి మంచి కథలను మిస్ కాకుండా వినేయచ్చు. చేస్తారు కదూ మరి.